స్మైలీస్, వెల్కమ్ టు లహన్ డైరీస్. ఇది మా హోమ్ టౌన్ వ్లాగ్ సిరీస్లో ఇది లాస్ట్ వీడియో అనమాట. మేము దిప్పుకుంటా ఉంటాము. మామూలుగానే మనం మట్టితో చేసినవి చూస్తూనే ఉంటాం. లైక్ రెస్టారెంట్ కి వెళ్లి కుండ బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు, టీ స్టాల్ లో తందూరీ చాయ్ చెప్పినప్పుడు, దారిలో ముంత మసాలా తిన్నప్పుడు, సమ్మర్ లో కుండలో నీళ్లు తాగినప్పుడు, దీపావళప్పుడు మట్టి దీపాలు, వినాయక చవితికి మట్టి వినాయకుళ్ళు, ఇంకా హోమ్ డెకార్స్, వాల్ హ్యాంగింగ్స్, ఎంట్రన్స్ డెకార్స్, కార్నర్ డెకార్స్, ఇలా పలు చోట్ల పలు రకాలుగా చూస్తూనే ఉంటాం. ఇవన్నీ మోస్ట్లీ ఇండియాలోనే తయారవుతాయి. మోస్ట్ ఆఫ్ ది డెకార్ ఐటమ్స్ కోల్కతాలో తయారవుతాయి. ఇంకా మా ఊర్లో కూడా ఇలాంటి ఒక ఫ్యాక్టరీ ఉంది. ఇంకా ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. దానితో పాటు మా ఊర్లో ఉండే షాప్స్ లో ఏమేం దొరుకుతాయో కూడా మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చేసే మట్టి వస్తువులన్నీ సిఎఫ్సిలో తయారు చేస్తారు. సిఎఫ్సి అంటే కామన్ ఫెసిలిటేటింగ్ సెంటర్. ఫస్ట్ అయితే ఫ్యాక్టరీ మొత్తం ఎలా ఉంటుందో చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడ మట్టితో తయారు చేసే విధానం చాలా బాగుంటుంది. ముందు కర్రతో తిప్పుతూ చేసేవాళ్ళు, ఇప్పుడు వర్క్ కొంచెం ఫాస్ట్ గా, ఈజీగా, నీట్ గా అవ్వడానికి ఎలక్ట్రిక్ మెషిన్స్ ని వాడుతున్నారు. ఇక్కడ టెర్రాకోట మట్టి బొమ్మలు, మట్టితో చేసిన పాత్రలు, చిన్న చిన్న బొమ్మలు, ఫ్లవర్ వాజులు, ఇంకా డెకరేటివ్ ఐటమ్స్, గిఫ్ట్స్, ఇలా రకరకాలు దొరుకుతాయన్నమాట. వంట సామాన్లన్నీ ఎలా తయారు చేస్తారో చూద్దామా? పాతకాలంలో కర్రతో తిప్పుతూ చేసేవాళ్ళు మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ మెషిన్స్ తో పని కొంచెం ఈజీగా అయిందనే చెప్పొచ్చు. ఎంత మెషిన్స్ వాడినా వాటిని కరెక్ట్ సైజ్ అండ్ షేప్ లో తీసుకొని రావడం ఒక ఆర్ట్ అనే చెప్పొచ్చు. అన్నిటికీ ఆల్మోస్ట్ ఒక్కటే మట్టి వాడినప్పటికీ వాటిని చేతులతో ఇంకొన్ని టూల్స్ యూస్ చేసి ప్రాపర్ షేప్ కి తీసుకొస్తారు. ఈ మెషిన్ మీద ఒక్కసారి మట్టి ముద్ద పెడితే దానితో 30 to 40 పాట్స్ చేస్తారంట. ఒకవేళ చిన్న సైజ్ అయితే 60 to 90 కూడా చేస్తారంట. ఆ తర్వాత ఆరబెట్టి తర్వాత బాటమ్ ని క్లోజ్ చేస్తారు. ఆ బాటమ్ క్లోజ్ చేయడం కూడా ఒక ఆర్టే, అది కూడా చూపిస్తాను, చూసేయండి. వంట సామాన్లలో ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. కొన్ని బిర్యానీకి బాగుంటాయి, కొన్ని కూరలకి బాగుంటాయి, కొన్ని ఫిష్ ఫ్రైకి, ఇంకొన్ని పెరుగు పెట్టుకోవడానికి. చపాతీ కాల్చే పాన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. కుకింగ్ పాట్స్, కిచెన్ ఐటమ్స్, ఇలాంటివి బల్క్ ఆర్డర్స్ లో కూడా తయారు చేసిస్తారు. బల్క్ ఆర్డర్స్ అయితే హోల్సేల్ రేట్స్ తో ఇవ్వడమే కాకుండా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ మట్టి వస్తువులు బట్టీలో కాల్చి చల్లారినాక అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు, లేదంటే షాప్స్ లో పెట్టి అమ్ముతారు. ఆ తర్వాత మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. కానీ వంటకి వాడే ముందు 1 డే మొత్తం ఈ మట్టి వస్తువుని వాటర్ లో ముంచి పెట్టాలి. నెక్స్ట్ డే నార్మల్ గా వాడుకోవచ్చు. అది కూడా బాయిలింగ్ కి, డీప్ ఫ్రై కి, రైస్ ఐటమ్స్ లాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. గరిటతో తిప్పుతూ తాలింపులు చేసే వాటికి ఇది సెట్ అవ్వదన్నమాట. కట్టెల పొయ్యి మీద అయితే ఈజీగా బ్లాక్ గా అయిపోతుంది. స్టవ్ మీద అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. మనం వాడుకునే విధానం బట్టి 6 months వరకు లైఫ్ ఉంటుందంట వంట వస్తువులకి. ఈ వంట వస్తువులు ఒక ఎత్తు అయితే డెకార్ ఐటమ్స్ ఇంకొక ఎత్తు అనమాట. అది కూడా చూసేద్దాము. ఇలాంటి డెకార్ ఐటమ్స్ మనం చాలా చోట్లే చూసే ఉంటాము. వీటిని 3 different పార్ట్స్ గా చేసి మళ్ళీ ఒక్కొక్క దాన్ని జాయిన్ చేస్తారు. ఇది జస్ట్ ప్లెయిన్ కుండ వరకు మాత్రమే. దీని మీద మళ్ళీ డిజైన్ చేస్తారు, అది కూడా చూపించేస్తాను. ఎంత క్విక్ గా డిజైన్ చేస్తున్నారో వీటిని. నేను వీడియో కోసం స్లోగా చేయమని అడిగితే ఈ మాత్రం స్లోగా చేస్తున్నారు. మైండ్ బ్లోయింగ్ అసలు. ఇలాంటి వాటిలోనే ఎలిఫెంట్ ఫేస్ కూడా ఉంటుంది. వీటన్నిటిని ఇలా రకరకాల షేప్స్ లో తీసుకురావడానికి, అలాగే రకరకాల డిజైన్స్ చేయడానికి రకరకాల టూల్స్ ఉన్నాయన్నమాట. అవి ఇలా ఉంటాయి. ఇది వచ్చి నార్మల్ గా కన్ను షేప్ పెట్టేదానికి ఇది యూజ్ చేస్తాం. ఇది ఒక టూల్. ఇంకా ఈ దువాన్లు అవంతా లైన్స్ కోసం నార్మల్ డిజైన్ హెయిర్ షేప్ క్లోజ్ చేసేది దీంతోనే చేస్తారు. దీంతో చేస్తారు హోల్ ని క్లోజ్ చేసి. రాయి, దీన్ని రాయి అంటారు. ఇది చిన్న రాయి, నార్మల్ గా పెద్ద రాయితో చేస్తారు.
ఇలా రకరకాల కుండలు తయారు చేసి ఆరబెట్టి ఫినిష్ అయినవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బట్టీలో కాలుస్తారు. అలా కాల్చే ముందు ఎయిర్ డ్రై చేస్తారు. మీన్ వైల్ ఫైర్ సెటప్ కి అన్ని రెడీ చేసుకుంటారు. కింద డామేజ్డ్ పాట్స్ పెట్టి వాటి మీద ఫ్రెష్ వి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఒకదాని మీద ఒకటి పరుస్తూ వస్తారు. వాటి మీద కట్టెలు పెట్టి దాని మీద కాటన్ మ్యాట్ లాంటిది పరుస్తారు. సో దట్ హీట్ లాక్ అయ్యి కుండలన్నిటికీ రీచ్ అవుతుంది అని. ఆల్మోస్ట్ 6 hours వరకు ఫైర్ పెడతారు. నెక్స్ట్ డే మార్నింగే ఓపెన్ చేస్తారు. ఇలా ఇవి తయారు చేసేటప్పుడు కానీ లేదా ఫైర్ కి పెట్టే ముందు, పెట్టిన తర్వాత ఆర్ కాలిన తర్వాత ఏదో ఒక రకంగా కొన్ని చీలికలు వచ్చేస్తాయి. అవన్నీ కూడా వేస్ట్ అయినట్టే. అలా వేస్ట్ అయినవే ఇవంతా. అందుకే అంటారేమో కుమ్మరి కుండ కాలి ఇంటికొచ్చే వరకు నమ్మకం లేదు అని. ఇవి కాల్చక ముందు మట్టి కలర్ లోనే ఉన్నాయి కదా, కానీ కాలిన తర్వాత ఇలా ఎర్రగా అవుతాయి. మార్నింగ్ ఇవి ఓపెన్ చేయగానే చాలా హాట్ గా ఉంటాయి. అలా కాసేపు వదిలేసి అవి చల్లారాకే వాటిని కదిలిస్తారు. ఇక్కడ చాలా వరకు బల్క్ ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారు. రకరకాల కస్టమైజేషన్స్ లో చేపించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆర్డర్స్ మీద కస్టమైజ్డ్ డిజైన్స్ పెయింట్ కూడా చేసేస్తారు. ఇక్కడ తయారు చేసే బొమ్మలు కుండలే కాకుండా కొన్ని ఇంపోర్ట్ కూడా చేసుకుంటారు. అలా ఇంపోర్ట్ చేసుకునే వాటిలో చాలా వరకు ఫ్యాక్టరీ మేడ్ లేదా డెకార్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే ఓకే మేము దిప్పుకుంటా ఉంటాము. ఈ ఫ్యాక్టరీ ఇంకా షాప్స్ అడ్రస్ అయితే అంగలులో విశ్వం కాలేజ్ నుండి మిడ్స్ కాలేజ్ కి వెళ్లే దారి మధ్యలో వస్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న షాప్స్ లో కామన్ గా దొరికేవి ఇంకా యూనిక్ ఐటమ్స్ మీకు చూపిస్తాను, చూసేయండి. మీరు ఎప్పుడైనా ఈ ఏరియాకి వస్తే ఈ షాప్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. చాలా చాలా బాగుంటాయి ఇక్కడ. అది కూడా రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తారు. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒకటి కొంటూ ఉంటారు. వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారన్నమాట. చాలా బాగా మాట్లాడతారు, అన్ని చూపిస్తారు, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. ఇప్పుడు సపరేట్ గా హైవే పడ్డాక వీళ్ళకి వ్యాపారం తగ్గిందనే చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఇటు వైపు వస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి షాప్ చేయండి. ఇక్కడికి వచ్చి చూసాక ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది, అదైతే గ్యారంటీ. ఎక్కువ ఏవి వెళ్తాయా? సమ్మర్ అయితే వాటర్ పాట్స్, జగ్గులు, వాటర్ బాటిల్. అన్ సీజన్ అయితే వాల్ హ్యాంగింగ్, డిజైన్ పాట్స్, డెకరేట్ ఐటమ్స్. ఇవంతా మీరు ఎక్కడి నుండి తెప్పిస్తారు? కలకత్తా, ఢిల్లీ, అహ్మదాబాద్, గుజరాత్. మీరు చేసేవి ఏమైనా ఉన్నాయా? మనం చేసేది కూడా ఉంది. ఈ పాట్స్, వాటర్ పాట్స్ ఇవంతా మనం చేసేటి. పూల కుండీలు ఇట్లాంటివన్నీ మనం చేసేది. బాగుంది. చూసారు కదా, ఇవే మా ఊర్లో దాగి ఉన్న హస్తకళలు. ఈ వీడియో తీయడానికి వెనకాల చాలా మంది నాకు సపోర్ట్ చేసి కోఆపరేట్ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.